ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. అసలు అసిస్టెడ్ హ్యాచింగ్ గురించి తెలుసుకోవాలి అంటే ముందు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. యూజువల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని అంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఓవరీస్ నుంచి ఎగ్స్ అనేవి రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఎంటర్ అవుతాయి. ఆ టైంలో స్పర్మ్స్తో ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయినప్పుడు ట్యూబ్లోనే ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఎంబ్రియోస్ అనేవి ఒక 5 days కొన్ని సిరీస్ ఆఫ్ సెల్ డివిజన్స్ అనేవి జరిగి ఒక 5 days తర్వాత డే 5 ఎంబ్రియోస్ ఆ బ్లాస్టోసిస్ట్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ యూట్రైన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఈ బ్లాస్టోసిస్ట్లో ఏంటంటే మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ చుట్టూ ఒక ఔటర్ షెల్ అనేది ఉంటుంది. దీన్నే జోనా పెలిసిడా అని అంటాము. అయితే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఈ జోనా పెలిసిడా అనేది థిన్డ్ అవుట్ అయిపోతుంది. థిన్డ్ అవుట్ అయ్యి మంచిగా బ్లాస్టోసిస్ట్ ఎక్స్పాండ్ అయ్యి యూట్రైన్ లేయర్స్లోకి ఇన్వైడ్ అవ్వటం వల్ల ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఐవీఎఫ్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. ఐవీఎఫ్లో కూడా మనం ఏంటంటే ఎగ్ పికప్ అయిన తర్వాత వైఫ్ నుంచి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం, హస్బెండ్ నుంచి స్పర్మ్స్ అనేవి తీసుకొని ఇక్సీ పద్ధతి ద్వారా డే 5 ఎంబ్రియోస్ అనేవి ల్యాబ్లో కల్చర్ చేసి తయారు చేస్తాం. ఇలా డే 5 ఎంబ్రియోస్ అండ్ బ్లాస్టోసిస్ట్ని మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు కొన్ని కండిషన్స్లో అండ్ కొంతమంది ఇండివిజువల్స్లోనే ఈ ఔటర్ షెల్ ఆర్ జోనా పెలిసిడా అనేది థికెన్ అయి కనిపిస్తుంది అనమాట, అంటే హార్డ్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి ఔటర్ షెల్ని బ్రేక్ చేసి హ్యాచింగ్ని ప్రమోట్ చేస్తాం. దీని ద్వారా ఇంప్లాంటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది అసిస్టెడ్ హ్యాచింగ్ గురించి. అయితే ఈ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది అందరికీ చేస్తామా, ఐవీఎఫ్ చేసిన ప్రతి ఇండివిజువల్కి మనం అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది చేయాల్సి వస్తుందా అని అంటే అందరికీ కాదండి. ఇది ఓన్లీ కొంతమంది ఇండికేటెడ్ కేసెస్లోనే ఇది అడ్వైస్ చేస్తాం. అది ఎవరిలో అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉంది, ఏజ్ ఎక్కువగా ఉన్న ఇండివిజువల్స్లో ఈ ఔటర్ జోనా అనేది థికెన్ అవుతుంది. సో అటువంటి కండిషన్స్లో అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకా కొంతమంది రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అన్న ఇండివిజువల్స్లో, లేదా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అంటే ఈవెన్ ఒక 2 to 3 times ఫెయిల్ అయింది ఇంప్లాంటేషన్, అంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయింది అన్న కండిషన్స్లో, లేదా ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో ఏమవుతుంది అని అంటే డ్యూ టు ప్రాసెస్ ఆఫ్ విట్రిఫికేషన్ వలన లేదా ఫ్రీజింగ్ వలన ఈ జోనా అనేది ఒక్కొక్కసారి హార్డ్ అవుతుంది. అటువంటి కండిషన్స్లో అసిస్టెడ్ హ్యాచింగ్ చేయాల్సి వస్తుంది. ఇంక ఈవెన్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో కూడా ఒక్కొక్కసారి జోనా అనేది హార్డ్గా ఉంటే ఆ టైంలో కూడా చేస్తాం. అయితే ఇలా ఈ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఫస్ట్ కెమికల్ హ్యాచింగ్ అనేది చేస్తాము. ఈ కెమికల్ హ్యాచింగ్లో ఏంటంటే మనం యాసిడ్ థైరాయిడ్ సొల్యూషన్ అనేది ఔటర్ షెల్ మీద ఒక సెర్టైన్ పాయింట్లో అప్లై చేస్తామన్నమాట. ఇలా అప్లై చేయటం వల్ల ఆ కెమికల్ అనేది ఆ షెల్ని డిజాల్వ్ చేస్తుంది. సో పద్ధతి ఆ ఎంబ్రియో అనేది బయటకి హ్యాచ్ అవుతుంది అనమాట. ఇది కెమికల్ హ్యాచింగ్. అండ్ సెకండ్ వన్ మెకానికల్ హ్యాచింగ్. మెకానికల్ హ్యాచింగ్ అంటే ఇది ఒక సెర్టైన్ ఒక చిన్న నీడిల్ అనేది తీసుకొని తద్వారా ఔటర్ షెల్ని బ్రేక్ చేస్తాం. తద్వారా ఏంటంటే హ్యాచింగ్ అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ కామన్లీ మనం చేసేది ఏంటి అంటే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. ఈ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్లో ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ లేజర్ షార్ట్స్ అనేవి యూజ్ చేసి ఆ ఔటర్ షెల్ని పార్షియల్గా కానీ లేదా కంప్లీట్గా కానీ హోల్ అనేది క్రియేట్ చేసి ఆ హ్యాచింగ్ అనేది ప్రమోట్ చేస్తాం అనమాట. అయితే హ్యాచింగ్ వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అడ్వాంటేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో లేదా రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్న ఇండివిజువల్స్లో ఈ హ్యాచింగ్ అనేది ప్రమోట్ చేసి మనం చేయటం వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఎక్కువగా బెటర్గా ఉంటాయన్నమాట. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా దీని మీద ప్రూవెన్ స్టడీస్ ఏమీ లేవు, రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒక్కొక్కసారి లేజర్ రేస్ వలన ఎంబ్రియో అనేది 2 parts కింద డివైడ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఇలాంటి రిస్క్ వల్ల ఏంటంటే మోనోజైగోటిక్ ట్విన్స్ కానీ ఐడెంటికల్ ట్విన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ ఈ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ చేయాలంటే మనకి ఒక వెల్ ఎక్విప్డ్ ల్యాబ్తో పాటు ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అనేది చాలా అవసరం. సో ఒకవేళ మీరు ఐవీఎఫ్ చేయించుకున్నట్లయితే మీకు లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది ఇండికేటెడా కాదా అనేది మీ ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని డిసైడ్ అయిన తర్వాత ముందుకు వెళ్ళటం బెటర్. థ్యాంక్ యూ.